ప్రపంచవ్యాప్తంగా ఇది సుమారు 54 కోట్ల మందికి నిజంగా గుడ్ న్యూస్. కేవలం మన దేశం విషయానికి వస్తే 7,70,00,000 మందికి నిజంగా గుండెలపై చేయి వేసుకుని నిద్రపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న భరోసా ఇచ్చే వార్త. ఏటా ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది ప్రాణాలు తీస్తున్న ఆ వ్యాధికి ఇక రోజులు దగ్గర పడ్డట్టే కనిపిస్తోంది. ఇన్సులిన్ అవసరం ఉండదు. ఇన్ని గణాంకాలు, ఇంత ఉపోద్ఘాతం, ఇదంతా సైలెంట్ కిల్లర్ డయాబెటీస్ గురించి. ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్తో బాధపడుతున్న వారికి చైనా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం సరికొత్త ఆశల్ని రేకెత్తిస్తుందనే చెప్పాలి. తాజాగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించిన కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో సంచలనం రేపుతోంది. 25 ఏళ్లుగా టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్న 59 ఏళ్ల వయసున్న ఓ రోగికి సెల్ థెరపీ ద్వారా డయాబెటీస్ను పూర్తిగా నివారించగలిగామని చైనా వైద్యులు వెల్లడించినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఇప్పటి వరకు డయాబెటీస్ ఒక్కసారి సోకిందంటే జీవితాంతం దాంతో ఎలా సహజీవనం చేయాలో వైద్యులు చెబుతూ వచ్చారు. బట్ చరిత్రలో తొలిసారిగా డయాబెటీస్ను పూర్తిగా లేకుండా చేశామని చెప్పడం మాత్రం ఇదే తొలిసారి. అసలు ఎందుకు డయాబెటీస్ విషయంలో ఈ వార్త రాగానే యావత్ ప్రపంచం అంత ఆసక్తిగా చూసింది? ఆ విషయానికి వస్తే డయాబెటీస్ ప్రమాదంలో ముందున్న దేశాల్లో చైనా, ఆ తర్వాత భారత్ రెండూ ఉంటాయి. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక డయాబెటీస్ రోగులు ఉన్న దేశాల్లో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంటే భారత్ సెకండ్ ప్లేస్లో ఉంది. చైనాలో సుమారు 14 కోట్ల మంది డయాబెటీస్ రోగులు ఉండగా భారత్లో 7,70,00,000 మంది ఉన్నారు. ఇండియాలో ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్న వారి సంఖ్య సుమారు 2.5 కోట్లు. ఇక తమకు డయాబెటీస్ ఉందన్న విషయమే తెలియకుండా ఇతర రోగాలకు చికిత్స తీసుకునే సమయంలో తెలుసుకొని అప్పుడు కంగారు పడుతున్న వారి సంఖ్య సుమారు 50%, అంటే 1,25,00,000 వరకు ఉంటుంది. అందుకే చైనా శాస్త్రవేత్తలు ఈ వార్త ప్రకటించిన వెంటనే ఇండియన్ మీడియా కూడా బాగా హైలైట్ చేస్తుంది. ఇంతకీ చైనా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం ఏంటి? ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. చైనాకు చెందిన 59 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్లుగా టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్నారు. ఆ వ్యాధి కారణంగా సీరియస్ కాంప్లికేషన్స్ కూడా ఆయనలో మొదలయ్యాయి. 2017లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది. ప్యాంక్రియాసిస్ పనితీరు పూర్తిగా మందగించడంతో ప్రతిరోజు 3 పూట్ల ఇన్సులిన్ తీసుకోక తప్పని పరిస్థితి. మొత్తంగా ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉండేదని తాజా రీసెర్చ్కు నాయకత్వం వహించిన షాంఘై చాంగ్జాంగ్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎన్ హో చైనా స్థానిక మీడియాకు ఈ నెల మొదట్లోనే చెప్పినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. ప్రయోగంలో భాగంగా రోగికి 2021 నుంచి సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స చేశారు. ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన దాదాపు 11 వారాల తర్వాత ఆయన బయట నుంచి ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కేవలం నోటి మాత్రల ద్వారానే ఆయన శరీరంలోని షుగర్ లెవెల్స్ తగ్గుతూ వచ్చాయి. సుమారు ఏడాది గడిచేసరికి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గేందుకు నోటి మాత్రల అవసరం కూడా లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఆయన శరీరంలోని ప్యాంక్రియాసిస్ ఎప్పటిలాగే పనిచేయటం మొదలుపెట్టిందని డాక్టర్ ఎన్ తెలిపారు. దాదాపు 33 నెలలుగా ఆ రోగి ఇప్పుడు ఎలాంటి ఇన్సులిన్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రయోగంలో షాంఘై చాంగ్జాంగ్ రీసెర్చ్ ఆసుపత్రికి చెందిన వైద్యులతో పాటు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యులర్ సెల్ సైన్స్, అలాగే షాంఘైలో ఉన్న రెంజీ హాస్పిటల్ వైద్యులు కూడా పాలు పంచుకున్నారు. వీరి పరిశోధన ఏప్రిల్ 30న ప్రముఖ జర్నల్ సెల్ డిస్కవరీలో ప్రచురితమైంది. ఈ పరిశోధన ఫలితాలపై వైద్యలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. డయాబెటీస్ విషయంలో సెల్ థెరపీని ఉపయోగించడం చెప్పుకోదగ్గ పరిణామమని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు. నిజానికి డయాబెటీస్ విషయంలో ఐసోలేట్ ట్రాన్స్ప్లాంటేషన్ నమ్మదగ్గ ప్రత్యామ్నాయమని భావిస్తూ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు.
అందుకు స్టెమ్ సెల్ కల్చర్ ప్రధానంగా సహాయపడుతోంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత తాజాగా చైనా శాస్త్రవేత్తల బృందం వెల్లడించిన ఈ ఫలితాల ద్వారా డయాబెటీస్ నివారణ విషయంలో మరో కీలకమైన ముందడుగు పడినట్లేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తాజాగా రూపొందించిన ఈ చికిత్సా విధానం డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఇప్పటి వరకు ఉన్న అడ్డంకుల్ని దాటి మరో అడుగు ముందుకు వేసినట్టేనని డాక్టర్ ఎన్ వ్యాఖ్యానించారు. ముందే చెప్పుకున్నట్లు ప్రపంచంలోనే డయాబెటీస్ రోగులు అత్యధికంగా ఉన్న దేశం చైనా. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం ఆ దేశంలో ఉన్న 14 కోట్ల మంది డయాబెటీస్ రోగుల్లో సుమారు 4 కోట్ల మంది పూర్తిగా ఇన్సులిన్పై తమ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. దీంతో డయాబెటీస్ విషయంలో చైనా తీవ్ర ఆందోళనలో ఉంది. మన దేశం కూడా అందుకు మినహాయింపేం కాదు. చైనా తర్వాత షుగర్ వ్యాధిగ్రస్తులు మన దేశంలోనే అత్యధికం. ఈ సెల్ థెరపీ విధానం పూర్తి స్థాయిలో విజయవంతమైతే ఖచ్చితంగా ప్రపంచ వైద్య చరిత్రలో మరో తిరుగులేని విజయమని చెప్పొచ్చు.